స్కూటీ నుంచి సర్రమని లెఫ్ట్కి ఎక్కిసాడు. నేను హార్న్ కొట్టి ఏంద్రా అలాగే వస్తున్నావు అని అడిగితే ఏం బ్రేక్ లేదా అని అడిగాడు. సీరియస్లీ హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఇలాంటి రోడ్డు వద్దంటే పడుతుంది. అమ్మా నేను బైక్ మీద వస్తున్నట్టు క్లైమేట్కి ఎలా తెలుస్తుందో. నేను బైక్ ఎక్కానంటే చాలు. బికాస్ అటు వెళ్ళరా బాడుకో, ఈ లైన్ ఫాలో అవరా. ఈ బ్రిడ్జ్ పైకి నేను ఎన్నిసార్లు వచ్చినా నాకు బోర్ అంటూ కొట్టదు, ఎప్పుడు నచ్చుతుంది. Good morning all and welcome back to another day of my All India road trip, and welcome back to my channel Singham Wheels, and also welcome back to another season from my series All India road trip. All India road trip lo maro season ki swagatham, and season number 9. After a little gap malli na season 9 ni start chestunna, and ee sari towards Maharashtra, Aurangabad. Prastutam ee roju aithe matram nenu Aurangabad ki start avutunnanu. Might take 1 night, 2 days and 1 night journey. Ikkada nunchi 1200 km Aurangabad ki aithe start avutunnanu. All the luggage is packed and ready to leave. Before I start this video, andariki naaku chinna vinapam entante, kottaga vachina vallu evarana unte matram go watch my previous videos. Na previous videos ni chusi don't forget to give me a like and don't forget to subscribe, and please support me for my all India road trip, and let's start the journey. I have reached Thuni. First 100 kilometers complete ayindi journey. Total 1089 అంటే 1100 వేసుకుందాం. 1100 కిలోమీటర్స్లో ఫస్ట్ 100 km కంప్లీట్ అయింది. టైం అయితే 12 కావస్తుంది. ఇంటి దగ్గర సైడ్ ఎర్లియర్ 10 o'clock స్టార్ట్ అయ్యాను. 2 hours పట్టింది. కొంచెం అటు ఇటుగా మధ్యలో ఆగి అంతా రావడం వల్ల 2 hours పట్టింది. అండ్ స్టిల్ 1000 km టు గో. ఈరోజు అయితే ఐఎమ్ నాట్ ట్రావెలింగ్ ఆల్ ది వే. మోస్ట్ ప్రాబబ్లీ వరంగల్ లేదంటే కరీంనగర్ రీచ్ అయిపోయి అక్కడ ఈరోజు స్టే పెట్టుకొని మళ్ళీ రేపు నా రైడ్ని రెజ్యూమ్ చేయాలా. నేను నా రైడ్ని స్టార్ట్ చేయడం అయితే 11,100 దగ్గర స్టార్ట్ చేశాను. ఇప్పుడు అప్రాక్సిమేట్గా 11,200లో ఉన్నది. ఔరంగాబాద్ వెళ్ళేసరికి అయితే మాత్రం 12,000 అయిపోతుంది. నా ఐడియా అయితే మాత్రం ఒక 500 km ఈరోజు, 500 km రేపు కంప్లీట్ చేద్దామని. లెట్స్ సీ. ప్రస్తుతం నా రూట్ అయితే మాత్రం రాజమండ్రి వరకు సేమ్ ఓల్డ్ రోడ్. అక్కడ రాజమండ్రి నుంచి మళ్ళీ మన కొత్త హైవే, విజయవాడకి వెళ్ళే కొత్త హైవే దగ్గర దేవరాపల్లి దగ్గరలో జంగారెడ్డిగూడెంకి రైట్కి వెళ్ళి అక్కడి నుంచి ఏఎస్రావుపేట తెలంగాణ బోర్డర్ టచ్ చేసి అక్కడి నుంచి ఖమ్మం తర్వాత వరంగల్, కరీంనగర్, అక్కడి నుంచి నాందేడ్, మెహకర్ అంటే తెలిసిందే కదా. లాస్ట్ సీజన్లో లాస్ట్ డే లోనార్ లేక్ దగ్గర ఊరది. మళ్ళీ అక్కడ వరకు వెళ్ళాలా. నా డెస్టినేషన్ అయితే అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఔరంగాబాద్లోని ఫోర్ట్ ఉన్నది, అండ్ దౌలతాబాద్. అక్కడికి వెళ్ళాక ఏమైనా చేంజెస్ ఉంటాయేమో చూస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ప్లాన్ అయితే అది. అక్కడి నుంచి శని సింగనాపూర్ వెళ్ళి, షిరిడి వెళ్ళి, భీమశంకర్ అవన్నీ చూద్దామని. ఒకటి నవంబర్ డిసెంబర్ నెల కదా, నవంబర్ అండ్ డిసెంబర్ ఐఎమ్ ప్లానింగ్ టు ట్రావెల్ ఫర్ లాంగర్ డేస్. ఇంత ముందులాగా వారం 10 రోజులు కాకుండా ఇంకొంచెం. యాక్చువల్గా నా ప్లాన్ అయితే 1 month ట్రావెల్ చేద్దామని, 1 month రైడ్ చేద్దామని. కానీ బట్ ఐఎమ్ నాట్ సో ష్యూర్. మధ్యలో ఏమైనా కొన్ని చిరాకు ప్లేసులు చూస్తే చిరాకు వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. లెట్స్ సీ. ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో నాకు బాగా నచ్చిన రోడ్ ప్లేస్ ఇది. తుని నుంచి అన్నవరం వెళ్ళే రోడ్ చిన్న అప్పు ఉంటుంది. లారీలకి అయితే కష్టం, బైకులకి కార్లకి ఏం పర్లేదు, కానీ వ్యూ అయితే మాత్రం బాగుంటుంది ఇది.
ఈ సీజన్కి, ఈ డేకి, ఈ ట్రిప్కి ఫస్ట్ బ్రేక్. చిన్న కాఫీ లాగించేద్దాం. ఏందో అర్థం కావట్లేదు. నవంబర్ ఎండింగ్లో ఉన్నాము, డిసెంబర్ చలికాలంలో ఈ వర్షం క్లైమేట్ ఏంటో. నిన్న యాక్చువల్గా లైట్గా ఏం కాదు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వర్షం పడింది వైజాగ్లో. అండ్ ఇప్పుడు కూడా అటువైపు కొంచెం మబ్బుగానే ఉంది. కార్లో ఎప్పుడు వచ్చినా అలా సిక్కిం ట్రిప్ తప్ప, అది ఇంకా ప్యూర్ రైనీ సీజన్ కాబట్టి పడింది, కానీ మనం కాదన్నా. లాస్ట్ టైం వెళ్ళాను, వర్షం లేదు. కానీ బైక్ మీద వచ్చిన 1, 2, 3 ఇది 4th టైం. 4 సార్లు వర్షమే సరిపోయింది. 4వసారి నాకు ఈసారి వర్షం మరి ముందున గట్టిగా దంచుతున్నట్లే ఉన్నదన్నట్లు అనిపిస్తుంది. ఎవరు నో, ఏ సీజన్ అన్నా రెయిన్ జాకెట్ అన్నీ పెట్టుకున్నానులేండి. బట్ చలికాలంలో వర్షం పడడం అనేది కరెక్ట్ కాదు కదా. ఏదో ప్రశాంతమైన రైడ్ కోరుకొని వస్తూ ఉంటారు చాలామంది. మరి నిజంగా వర్షం పడుతుందో లేకపోతే అదేంటి దూరం నుంచి అలా కనబడుతుందో తెలియదు, కానీ ఫాగ్ లాగా అలాగా మొత్తం అంతా ఫాగ్ లాగా ఉంది. రాజమండ్రి దగ్గరలో అయితే ఉన్నాం. సో ఈఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా, ఆ మెడికల్ కాలేజ్ దాటుతున్నా. ఇక్కడ నాకు చిన్న డైలమాలో పడ్డాను. ఏంటి అంటే there are 2 ways ఉన్నాయి. ఔరంగాబాద్, అజంతా కేవ్స్, ఔరంగాబాద్ ఆఫ్ కోర్స్. ఔరంగాబాద్ వెళ్ళడానికి 2 ways ఉన్నాయి. ఆ 2 ways ఏంటి అని అంటే, స్టార్టింగ్ నేను చెప్పిన ఏమంటారు దాన్ని, ఈ రూట్లో దేవరాపల్లి నుంచి రైట్కి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అండ్ నాందేడ్ అక్కడ కనెక్ట్ అవుతుంది. అది బైక్ గూగుల్లోని బైక్ రోడ్ పెడితే అలా చూపిస్తుంది. అదే కార్ రోడ్ పెడితే, కార్ డైరెక్షన్ నుంచి హైదరాబాద్ పైనుంచి చూపిస్తుంది. లైక్ లాస్ట్ సీజన్లో మనం కామారెడ్డి పైనుంచి వచ్చిన హైవే ఉంది కదా, బ్రాడ్ అండ్ ఫ్యాంటాస్టిక్ హైవే. ఆ హైవే చూపిస్తుంది. బట్ డిస్టెన్స్ కూడా ఎంతో పెరిగింది హైదరాబాద్ పైనుంచి. అయితే హైదరాబాద్ నుంచి పైనుంచి ఒక 100 km పెరిగినట్లున్నది. అండ్ ఆల్సో టైం కూడా ఒక 2 hours పెరిగింది. ఇటువైపు అయితే ఉన్న దాని మీద 100 km తక్కువ అండ్ 2 hours టైం కూడా తక్కువ. నా డైలమా ఏంటి అంటే, గూగుల్ కార్ రోడ్స్ చూపించింది అంటే దోస్ ఆర్ అట్లీస్ట్ కొంచెం ఫాస్టర్ రోడ్స్. బైక్ అని అంటే నాట్ వెరీ ష్యూర్. సో అదే చిన్న డైలమాలో ఉన్నాను. వరంగల్ వైపు వెళ్దామా లేకపోతే కంటిన్యూస్గా హైవే పట్టుకొని విజయవాడ, హైదరాబాద్, కామారెడ్డి అండ్ నాందేడ్ వైపు వెళ్దామా అని. వన్స్ అగైన్ నా ఫేవరెట్ గోదావరి బ్రిడ్జ్ పైకి వచ్చేసాం. వాటర్ లెవెల్ అయితే కొంచెం తక్కువ ఉన్నట్లుంది. ఈ బ్రిడ్జ్ పైకి నేను ఎన్నిసార్లు వచ్చినా నాకు బోర్ అంటూ కొట్టదు, ఎప్పుడు నచ్చుతుంది. ఇక్కడ రాగానే ఎప్పుడు నా కెమెరా ఆన్ చేయడం, ఎటువంటి వ్యూ ఉన్నా కూడా తీసుకోవడం. ఇసుక దిమ్మలు ఎంత ఉన్నాయో, ఎన్ని ఉన్నాయరా, ఎంత ఎక్కువ ఉందో. సో గైస్, ఒకటైతే డిసైడ్ అయ్యా. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను 2 ways ఉన్నాయని చెప్పాను కదా. షార్టెస్ట్ టైం ఏదైతే ఉన్నాయో 100 kilometers పెరిగింది రండి. వై? బికాజ్ ఇటువంటి హైవే ఉన్నప్పుడు టైర్డ్నెస్ ఉండదు, హ్యాపీగా ఒక 80-90 అలా కొట్టుకుంటూ పోవచ్చు. సో ఆ ఉద్దేశంతో నేను వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఈజ్, నేను డిసైడ్ అయింది ఏంటి అని అంటే, విజయవాడ, హైదరాబాద్, కామారెడ్డి అండ్ ఏమంటారు దాన్ని, నాందేడ్ వైపు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. బికాజ్ ఇంత పెద్ద హైవేస్, ఫ్రీ హైవేస్ ఉంటాయి. సో ఆ రీజన్ వల్ల ఐ చోజ్ టు రైడ్ ఇన్ దిస్ రోడ్. హెచ్డి ప్రొవైడ్ చేసిన యాప్లో కూడా హైదరాబాద్ పైనుంచి చూపిస్తుంది. బట్ అది
టైమ్ టు ట్రావెల్ ఏంటంటే 22 hours చూపిస్తున్నది. సేమ్ డిస్టెన్స్ అంటే ఎస్డి బైక్ రోడే చూపిస్తుంది, కానీ టైం అయితే మాత్రం కొంచెం ఎక్కువ చూపిస్తుంది. హైదరాబాద్ వైపు చూపిస్తుంది ఎస్డి అయితే. క్లైమేట్ అయితే చూడండి గైస్, మబ్బు మూసుకుపోయింది. ఇప్పుడు పావు గంటలోని చీకటి పడిపోద్ది అన్నట్లు ఉంది. వర్షం అయితే పక్కాగా కొడుతుంది ఈరోజు. ఈ సీజన్లో వర్షం పడ్డాం. ఓయమ్మా, ఏంది ఇలా ఉంది? పైన మబ్బు కాదు, రోడ్డు మీద మబ్బు ఉన్నట్లుంది, చీకటిగా సరిపోయింది. నాకు ఎదురు చూస్తుంటే నాకు ఈరోజు దెబ్బలాగే ఉంది. ప్రస్తుతానికి అయితే మార్నింగ్ ఒక 1200 ఫ్యూయల్ కొట్టించాను కదా, అది ఆల్మోస్ట్ ఎంటీలో ఉన్నప్పుడు కొట్టించాను. ఎంటీ కాదు, 1 point ఉంటుండగా కొట్టించాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫ్యూయల్ కొట్టించాల్సిన పరిస్థితి ఉన్నది. స్టిల్ రేంజ్ అయితే 116 ఉన్నది. అది బికాస్ అటు వెళ్ళరా బాడుకో, ఈ లైన్ ఫాలో అవరా. ఐ థింక్ ఇంకో 40 km ఉంటుంది విజయవాడ, అండ్ 300 kilometers హైదరాబాద్ కానంటే టైం 3:30, 4:30, 5:30, 6:30, 7:30, 4 hours. 200 km అయితే ఈరోజు రైడ్ చేస్తాను. సో ఈ రోజుకి 500 kilometers కంప్లీట్ అయిపోతుంది రైడ్ చేసినట్లయితే 200 km. సో లెట్స్ సీ. ప్రస్తుతానికి అయితే నాకు ఇంకొక ఫ్యూయల్ స్టాప్ అయితే కావాలా. మార్నింగ్ 1200, ఇప్పుడు 1157 అంటే 1200 వేసుకున్నాం. 2400 పెట్రోల్కి అయింది. రేపు 1200, 3600 పెట్రోల్కి అవుతుంది. అండ్ ఒక రూమ్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. 5000 గాయస్. ఎదురుగా ఉన్న అమ్మవారి టెంపుల్ని దర్శించుకోండి. అండ్ దేర్ ద ప్రకాశం బ్యారేజ్. ఈ ఫ్లైఓవర్ అయితే మాత్రం విజయవాడకే అందాన్ని తీసుకొచ్చింది. ఈ ఫ్లైఓవర్ అయితే విజయవాడకి మాత్రం సరైన అందాన్ని తీసుకొచ్చింది. ఈ పక్క అమ్మవారి గుడిని చూడొచ్చు, ఈ పక్క కృష్ణా బ్యారేజ్ని చూడొచ్చు. చూస్తుంటే రోడ్లన్నీ మొత్తం అంత వర్షం పడినట్లు ఉంది. రోడ్డు మధ్యలో డబ్బా, ఖాళీ డబ్బా. మొత్తం వర్షం పడినట్లుంది. ఎందుకంటే మన ఏపీ గరుడ బస్సు ఐ థింక్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేదేమో. ఇంకా శాంతంగా వెళ్దాం, ఇంకా ఎలాగో చీకటి పడిపోతుంది. మనకి టైము కంటిన్యూస్గా కొట్టేసే అవసరం అయితే లేదు. ఇదిగోండి గైస్, మళ్ళీ వర్షం స్టార్ట్. వద్దంటే పడుతుంది. నేను బైక్ మీద వస్తున్న క్లైమేట్కి ఎలా తెలుస్తుందో. నేను బైక్ ఎక్కానంటే చాలు. ఈసారి ఏదో టోల్ గేట్ ఉంటుంది కదా విజయవాడ తర్వాత ఇబ్రహీంపట్నం, దాని తర్వాత కాఫీ తాగుదామని ఆగాను ఇక్కడ. ఇంకొక 100 km రైడ్ చేసి మేబీ సూర్యాపేట అనుకుంటాను, ఆ దగ్గరలో ఎక్కడైనా ఉండిపోతాను. ఇది 400 km అయింది. వర్షం అయితే పడింది ఇప్పుడు దాకా. 400 km. ఇప్పుడు సెకండ్ బ్రేక్. కాఫీ తాగేసి బయలుదేరాం. సో గాయ్స్, యట్ ఇంకొక 800 పైన కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే ఇన్ కేస్ నేను ఈరోజు ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఫర్ 100 more kilometers అయిపోతే, ఇప్పుడు టైం అయితే 6 కావస్తుంది, 5:30. ఇంకో 100 km రైడ్ చేస్తే 7:30 అలాగ అవ్వచ్చు. 7:30 కానీ అయితే
ఈరోజు ఒక 100 km కానీ నేను డ్రైవ్ చేయగలిగితే రేపటికి ఇంకా 700 kilometers. రేపు దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం. ఎందుకనంటే ఈరోజు అంటే నేను కొంచెం 10 o'clock ఆ టైంకి స్టార్ట్ అయ్యాను కాబట్టి 500 km కంప్లీట్ చేయగలుగుతున్నా. రేపు ఏంటంటే కొంచెం ఎర్లీగా 8 o'clock 7 o'clock కల్లా స్టార్ట్ అయిపోతే దెన్ ఇట్ వుడ్ బి గ్రేట్. అజంతా కేవ్స్కి రేపు నైట్ కల్లా రీచ్ అయిపోతానేమో. అయితే ఈ వర్షం ఒకటి కొంచెం ఇబ్బంది పెడుతుంది. వ్లాగ్ అయితే సరిగ్గా చేయలేము వర్షం పడినప్పుడు. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై కెమెరాస్. ముచ్చు కవర్ వేసి పెట్టేస్తాను. ఈ సెటప్కి మొత్తం ముచ్చు కవర్ వేసి పెట్టేస్తాను. అబ్బా రోడ్ ఇలా ఉంది. ఫస్ట్ థింగ్ కనబట్టలేదు. ఎల్ఈడి లైట్స్ ఆన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షంలోని లో లైట్లోని ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టమే. ఏంది ఈ రోడ్డు ఉంది, ఇలాంటి రోడ్డు ఉంది ఇక్కడ? సీరియస్లీ హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఇలాంటి రోడ్డు? ఇంకో 100 kilometers అంటే సూర్యాపేట ఇక్కడ నుంచి 89 km. సూర్యాపేటలో కానీ రూమ్ తీసుకోవాల్సి వస్తే తీసుకుంటా. హైదరాబాద్ అయితే వచ్చేసాను. హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఒక ఎస్ఆర్ లాడ్జ్ అని చెప్పి చిన్న 800 rupees రూమ్ అడ్జస్ట్ చేసుకోవడం రూము. నా వెనకాల కనబడుతుందంతా ఓఆర్ఆర్ నుంచి వనస్థలిపురం వెళ్ళే రూటు. రూమ్ సంగతికి వస్తే ఇది ఏదో కిచెన్ లాగా ఉన్నది. ఇది కిచెన్ రూమ్ని అలా బెడ్రూమ్ కింద అడ్జస్ట్ చేశారు. 800 rupees దబ్బారు. నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే ఆల్మోస్ట్ విజయవాడ దాటిన దగ్గర నుంచి అలా వర్షం పడుతూనే ఉంది. ఇంకా సూర్యాపేటలో ట్రై చేశాను. ఆ వర్షానికి రూమ్ బతకడానికి కూడా చిరాకు వేసింది. కెమెరా అయితే ఆన్ చేయలేకపోయాను. నా ఫైనల్గా ఏదో ఈ రూమ్లోని రూమ్ తీసుకొని స్లీపే కదా. రేపు కూడా మళ్ళీ జర్నీ కాబట్టి ఐ థాట్ ఇంకా ఎర్లీగా తీసుకుంటే బాగున్నాను అనుకున్నా. బట్ కుదరలేదు. ఓకే, సో దట్స్ ఆల్. ఐఎమ్ ఎండింగ్ ఆఫ్ ది డే. అండ్ ఈ ఎపిసోడ్ అయితే రేపు కూడా కంటిన్యూ చేస్తాను. హైదరాబాద్ వరకు అందరికీ తెలిసిన రూటే. అండ్ మోరోవర్ నా బ్లాగ్స్లో చాలా ఉన్నాయి, అన్నీ తెలిసినవే కాబట్టి నేను కూడా అంతగా బ్లాగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ ఆల్సో వర్షం వల్ల కూడా ఏవి మాట్లాడడానికి కుదరలేదు. కెమెరాస్ 2 ఆఫ్ చేసి పెట్టేశాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. అండ్ క్యాచ్ యూ అప్ టుమారో మార్నింగ్. రేపు హైదరాబాద్ అంటే అవుట్స్కర్ట్స్ అంటే అటువైపు కూడా వెళ్ళొచ్చు. హైదరాబాద్ ఇదంటే అవతల వైపు సంగారెడ్డి వైపు వెళ్ళొచ్చు. కానీ సంగారెడ్డి సైడ్ నేను లాస్ట్ టైం మహాబలేశ్వర్ ట్రిప్ వేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. రోజు కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి హైవే పక్కన. సో ఆ పాయింట్ మీద నేను ఎక్కడ దొరికితే అక్కడ ఇప్పటికీ 10 అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర 10కి బయలుదేరాను. ఇక్కడ 10కి వచ్చాను. 12 hours ఆఫ్ జర్నీ. ఇంకా ఎర్లీగా వచ్చి ఉండాల్సింది. బట్ వర్షం వల్ల 8కి రావాల్సింది 10 o'clock వచ్చాను. వర్షం వల్ల 2 hours లేట్. సో ఏదైతే ఉంది రేపు మార్నింగ్ ట్రాఫిక్ ఉంటే ఉన్నది. నెవర్ మైండ్. రేపు మార్నింగ్ ఏ టైంకి లేస్తే ఆ టైంకి లేచి గెట్ టు ఔరంగాబాద్. సో ఈ ఎపిసోడ్ని నేను రేపు కూడా కంటిన్యూ చేసి రేపు నైట్కి ఎండ్ చేస్తాను ఈ ఎపిసోడ్ని. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్, నాట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్, జస్ట్ ది ఎండ్ ఆఫ్ ద డే. గుడ్ నైట్. ఫుడ్ కూడా జొమాటోలో ఆర్డర్ చేసేసుకున్నాను. ఈ చుట్టుపక్కల ఏంటంటే వెనకాతల ఓఆర్ఆర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అయ్యే దగ్గర ధాబాలు ఉన్నాయి. అక్కడ ధాబాలో ఆగలేదు. ఎందుకంటే మళ్ళీ రూమ్ తీసుకునే లేట్ అవుతుందని ఉద్దేశంతో ఎక్కడైనా ఫుడ్ ఉంటుందని నేను వచ్చాను. ఇక్కడైతే చుట్టుపక్కల ఎక్కడ ఫుడ్ లేదు. హోటల్స్ దగ్గరలో ఏం లేవు. దట్టు వర్షం కదా. జొమాటోలో కూడా ఒకే ఒక టిఫిన్ సెంటర్ ఉన్నది. 2 దోశలు, ఒక మసాలా దోశ,
మసాలా దోశ, ఇది కారంగి దోశ ఆర్డర్ చేసుకున్నాను. తినేసి కొంతసేపు ఈరోజు ఫుటేజ్ అంతా ఎక్కించేసుకొని స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ ఫ్రెష్ బ్లాగ్ కాదు, రేపు మార్నింగ్ బ్లాగ్లో కలుద్దాం. Until then, good night. Good morning all from Hyderabad. పెద్ద అంబర్పేట అంట. నైట్ 10:30కి వచ్చాను కదా, కోర్స్ ఇట్స్ లేట్, 9:20 అయింది. ఐమ్ స్టార్టింగ్ నౌ, ఐమ్ రెజ్యూమింగ్ మై జర్నీ. నైట్ అయితే కొంచెం బాగా టైర్డ్గా అయిపోయి కొంచెం లేట్గానే లేచాను. నాట్ ఏ ప్రాబ్లం. ఇంకొక 600 కిలోమీటర్స్ ఉన్నది ఔరంగాబాద్కి. నిన్న అయితే 600 కిలోమీటర్స్ కవర్ చేశాను. ఈరోజు ఇంకొక 600 కిలోమీటర్స్ ఉన్నది. యాజ్ ఇట్ ఈస్ నిన్నట్లాగే 10 o'clock ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోవచ్చు, బట్ థింగ్ ఈజ్ వెదర్ చూడండి. వెదర్ అయితే అలాగే ఉంది, క్లౌడీగా, కొంచెం కాదు బాగా క్లౌడీగా ఉన్నది. ఇన్ కేస్ వర్షం కానీ పడకపోతే హ్యాపీ, వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ 8 ఆ టైంకి వెళ్ళిపోవచ్చు. బట్ ఇఫ్ హై పాసిబిలిటీస్ ఉన్నాయి వర్షం పడడానికి. వర్షం పడితే మాత్రం మళ్ళీ నేను అట్లాగే, నిన్న కూడా అదే ప్రాబ్లము, సూర్యాపేట విజయవాడ దాటేసరికి స్లో అయిపోయాను. ఈరోజు చూద్దాం మరి. లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది అండ్ ఐమ్ రెడీ టు స్టార్ట్ మై జర్నీ. కిందకి వెళ్ళి కంప్లీట్ లగేజ్ అంతా చిన్న మెయిన్ ఒక చైన్ ఒకటి లూబ్రికేషన్ చేయించాలి. నేను బాగా వర్షానికి బాగా డ్రై అయిపోయింది. దట్స్ ఆల్. రూమ్ నుంచి విషయాలు అవి 800 రూపీస్ రూమ్. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ హియర్ పెద్ద అంబర్పేట్. లెట్స్ గెట్ ఆన్ టు ద జర్నీ. చైన్లు ఏదో ఆట చేశాను. ఫస్ట్ అయితే ఔరంగాబాద్కి రూట్ సెట్ చేసుకోవాలా. ప్రస్తుతానికి వర్షం అయితే లేదు, కానీ తమిళనాడు కేరళలో గట్టిగా వేస్తుందట వర్షం. స్టిల్ 600 కిలోమీటర్స్ టు గో. పెద్ద అంబర్పేట అంట. ప్రస్తుతం అయితే వర్షం పడట్లేదు, కానీ క్లైమేట్ అయితే మాత్రం చూడండి, టూ క్లౌడీ. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అవ్వలేదు. ఐఎమ్ ప్లానింగ్ టు ఈట్ ఒక 100 km దాటాక, అంటే మన హైదరాబాద్ కూడా దాటాక తిందామని చూస్తున్నా. ఇప్పుడు మరి ఇంకా నా రూట్ అయితే ఇంకా సెంట్రల్లో నుంచే వెళ్ళాలా, హైదరాబాద్ సెంట్రల్లో నుంచే. సంథింగ్ వనస్థలిపురం, ఎల్బీ నగర్, అలా లోపల నుంచే సంగారెడ్డికి వెళ్ళాలనుకుంటా. ఓఆర్ఆర్ ఏంటంటే బైక్స్కి నాట్ అలౌడ్ కదా, అందుకనే కొంచెం సెంట్రల్లో నుంచి ట్రాఫిక్ని అంతా భరిస్తూ వెళ్ళాలి. కార్ అయితే మాత్రం హ్యాపీగా అలా వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా సికింద్రాబాద్కి అయితే వచ్చా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ దగ్గరికి కాదు, కొంచెం దూరంలో. కానీ ట్రాఫిక్ ఏంటంటే వరస్ట్. ఎవడికి నచ్చినట్లు వాడు వెళ్తున్నాడు, ఎవడికి నచ్చినట్లు వాడు. ఓ రూల్ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది, పాడు ఉంటుంది అని ఏం లేదు. రైట్కి వెళ్ళాలంటే సర్వన్ రైట్కి ఎక్కియడం, లెఫ్ట్కి వెళ్ళాలంటే సర్వన్ లెఫ్ట్కి ఎక్కియడం, అంతే. నథింగ్ ఎల్స్. ఇంకేం ఆలోచించట్లేదు. లాస్ట్ టైం కూడా నేను ఐ థింక్ మహాబలేశ్వర్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు సేమ్ ఇన్నర్ రింగ్ రోడ్, బైక్ కదా, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడం కావదు. బైక్స్ అయితే హైదరాబాద్ని క్రాస్ చేయాలంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటే దిక్కు. సేమ్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వస్తున్నప్పుడు ఎల్బీ నగర్కి దగ్గరలో ఒకడు అలాగే స్కూటీ నుంచి సర్రమని లెఫ్ట్కి ఎక్కిసాడు. నేను హార్న్ కొట్టి ఏంద్రా అలాగే వస్తున్నావు అని అడిగితే ఏం బ్రేక్ లేదా అని అడిగాడు.
ఓడేమో నాకు అర్థం కాదు, ఏంటి బ్రేక్ ఉండడం ఏంటి, ఇష్టం వచ్చినట్లు వచ్చేస్తాడట, నేను బ్రేక్ వేసుకోవాలా అన్నట్లు అనిపించింది. నేను గట్టిగా ఆపుతావా లేదా అని అడిగాను కానీ వాడు ఆపట్లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్లు ప్రతి వాడిని చంపేస్తే మేము బ్రేక్ కొట్టుకోలేట్రా అని అంటే మరి ఇంకా మాట్లాడుకుంటే అలా సైలెంట్గా వెళ్ళిపోయాడు. కానీ హైదరాబాద్కి ఫ్యూచర్లో మెట్రోనే దిక్కు, రోడ్డు మీదకి ఎవరు రాలేడు. విల్ బి లాట్స్ ఆఫ్ పొల్యూషన్, ట్రాఫిక్ అయితే మాత్రం ఇంక చెప్పనవసరం లేదు, ది వర్స్ట్ కింద తయారవుతుంది. మెట్రోలు ఎక్కువ మెట్రో లైన్స్ కట్టడం వీళ్ళకి ఒక రకంగా మంచిదే. విజయవాడ వైపు ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు నేను స్టార్ట్ అయ్యాను చూసారా, పెదాంబర్పేట, అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ పాయింట్ నుంచి సంగారెడ్డి ముంబై వెళ్ళే వైపు ఉన్న అవుటర్ రింగ్ పాయింట్ రావడానికి ఆల్మోస్ట్ లైక్ క్లోజ్గా 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి నాకు 1 hour 50 minutes, అంటే సుమారుగా 2 hours పట్టింది ఈ 50 kmకి. హెక్టిక్ అబ్బా, హెక్టిక్. ఫుడ్ టైం 12 అయింది, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇప్పుడే తినేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది, కానీ లెట్స్ సీ, చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. జోగిపేటకి నారాయణ ఖేడ్కి మధ్యలోని ఒక చిన్న రెస్టారెంట్, చిన్నదేం కాదు, పర్లేదు, ఫుడ్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. ఒక ఏమంటారు దాన్ని, చికెన్ కర్రీ ఒకటిని 3 రోటీలు తినేసాను. కాకపోతే నేను యాక్చువల్గా ఆగింది ఏంటంటే ఫుడ్ టైంలోనే రెస్ట్ రూమ్స్ కోసమని ఆగాను. రెస్ట్ రూమ్స్ ఇదిగో దరిద్రంగా ఉన్నాయి, సో అందుకనే యూజ్ చేయలేదు. సో ఇంకా మనం వెళ్ళడానికి స్టిల్ 500 kilometers టు గో. ఎక్కడికి, మన అజంతా కేవ్స్కి ఇంకా 500 kilometers ఉన్నది. టైం అయితే 2 అయింది ఎగ్జాక్ట్గా. 2 o'clock అంటే 500 kilometers, మేబీ ఇంకొక 10 more hours అంటే 12 అయిపోతుంది వెళ్ళేటప్పటికి. బట్ రేపటి నుంచి మన అసలు స్కెడ్యూల్స్, ప్లేసెస్ విజిట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా లాంగ్ రైడ్ అజంతా కేవ్స్కి వెళ్ళగానే లాంగ్ రైడ్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి ఏంటి అని అంటే అజంతా కేవ్స్ నుంచి మొదలుకొని ఎల్లోరా కేవ్స్, ఔరంగాబాదు, అక్కడి నుంచి అలాగా శని సింగనాపూర్, షిరిడి, భీమ్శంకర్, అలా 1 by 1 ప్లేసెస్. అక్కడి నుంచి ఏంటంటే 100, 150, 50 నుంచి 100, 100 నుంచి 150 ఆ రేంజ్లో ఉంటాయి. సో రేపు నుంచి అయితే మనం ప్లేసెస్ చూడడం స్టార్ట్ చేస్తాం. అజంతా వరకు వెళ్ళడానికి అయితే ప్లాన్ చేయను. ఏం చేస్తామంటే అజంతా వరకు వెళ్ళాలంటే 12 అయిపోతుంది. 12 దాటొచ్చు. 500 kilometers అంటే ఈజీగా ఒక ప్రశాంతంగా వెళ్ళినా ఒక 10 hours తీసుకుందాం. ఈ 2 అంటే 12కి వెళ్తాం. 12కి వెళ్ళి అక్కడికి వెళ్ళి రూమ్ వెతుక్కొని దిగి పడుకొని ఉండడానికి అంటే చాలా టైం పట్టేస్తుంది. నిద్ర ఒకటి సరిగా ఉండదు. నిద్ర సరిగా లేకపోతే రేపటి నుంచి చూడాల్సిన ప్లేసెస్ వెళ్ళినా కూడా ఎంత బాగున్నా కూడా బాడీ అండ్ మైండ్ డిమ్గా ఉండడం వల్ల ఆ చూసిన ప్లేస్ని ఎంజాయ్ చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తానంటే కొంచెం ఒక 100 kilometers మేబీ యువతలే, 100 కూడా కాదు, ఇంకా కొంచెం యువతలే ఆగిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకొని మంచి నిద్ర వేసి రేపటి నుంచి ప్రశాంతంగా ప్లేసెస్ విజిట్ చేద్దాం అన్నది ఆలోచన నాకు. నిన్న వైజాగ్ టు హైదరాబాద్ 600 km, ఎగ్జాక్ట్గా 600 km తర్వాత రూమ్ తీసుకున్నా. హైదరాబాద్ సెంటర్లో కాదు కదా, అది హ్యాపీగా రీచ్ అయిపోయాను 10 hours. ఈ సెకండ్ 600 km హైదరాబాద్ నుంచి బయటకు రావడానికి 2 hours పట్టింది. రైట్, అది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం వల్ల నేను అజంతా కేవ్స్కి రీచ్ అవ్వలేకపోతున్నాను. సో సంభవం నాందేడ్ ఇంకా 150 km ఉన్నది ఇక్కడ నుంచి.
నేను జోగిపేటూరు నారాయణ ఖేడ్కి మధ్యలో ఉన్నాను. శంకర్పేట అంటే ఏదో ఈ ఊరు. నాందేడు కాదు కానీ ఇంకొంచెం దూరం నారాయణ ఖేడ్ వరకు అయితే మాత్రం ప్రశాంతంగా సూపర్గా వెళ్ళొచ్చు. చూడండి దరిద్రం ఎలాగున్నదా. నా హెల్మెట్ కెమెరా పెట్టాను, చిరుకులు స్టార్ట్ అవుతున్నాయి. ఇది గొప్పగా ఉందయ్యా. మన తెలంగాణ బోర్డర్ వరకు ఐఎమ్ హ్యాపీ. రోడ్ బాగుంది, వ్యూ బాగుంది, చూసుకుంటూ వెళ్తున్నాను. బట్ అక్కడి నుంచి రోడ్డు చిరాగ్గా ఉంటుంది, నాకు అసలు నచ్చలేదు. అయితే నేను ఈసారి ఒక పని చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడైనా సేమ్ రూటే వెళ్ళాలి, ఆల్రెడీ ఆ రూట్ రైడ్ చేశాను అన్నట్లు ఎప్పుడైనా ఉంటే ఐ డెఫినెట్లీ డూ వన్ థింగ్. బండి అయితే ట్రైన్ ఏదో ఎక్కించేస్తాను. ఆ బస్సులు లారీలు అవ్వదులేండి, ఎందుకంటే లాస్ట్ టైము నేను వీళ్ళని అడిగాను, ఒక ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అడిగాను. ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అడిగితే ఈ బండిని ఒక వుడెన్ ఆర్ ఐరన్ బాక్స్లో పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తానంటే సూపర్గా వెళ్తుంది బండి. కాకపోతే 16,000 అడిగాడు. ఎక్కడికి? సార్ ఎక్కడికో అడిగాను, జల్పైగురి, న్యూ జల్పైగురి. కానీ ఆ ట్రిప్ అయితే మాత్రం న్యూ జల్పైగురి వేయకంట మళ్ళీ నేను హైదరాబాద్ వరకు ట్రైన్ ఎక్కించి మహాబలేశ్వర్ వెళ్ళాను కదా, చాలా మంచి వచ్చింది. ఆ ట్రిప్ పొరపాటు నేను జల్పైగురి వెళ్ళి సిక్కింకి వెళ్ళి ఉంటే మాత్రం ఆ ఫ్లడ్స్లో దొరికిపోతున్నామో అందరిలాగా. ఈ హెల్మెట్ కెమెరా పెడితే చాలు వర్షం స్టార్ట్. తీసి పడితేపుదాం. చైన్ స్ప్రే నిన్న వర్షానికి చైన్ బాగా మట్టి పట్టింది. అందుకనే మార్నింగ్ నుంచి అంటే పూర్తిగా కొట్టట్లేదు రండి. పూర్తిగా కొడదాం అంటే దీనికి సెంటర్ స్టాండ్ లేదు కదా, అదొక డిసడ్వాంటేజ్. ప్రస్తుతం చినుకులే పడుతున్నాయి, మేనేజ్ చేద్దాం దీని ఈ మన హెల్మెట్ కెమెరాతోని. ఒకవేళ కానీ ఎక్కువైంది అంటే మాత్రం పీకి పడితేపుతాం. లేదా ముచ్చు కవర్ పెట్టాను, ముచ్చు కవర్ కానీ పాలిథిన్ కవర్ కానీ నేను రైడ్లో పెడితే కొంచెం రైడ్కి డిస్టర్బెన్స్గా ఉన్నది. ఇక్కడ ఇలా కదులుతూ ఉండడం కొంచెం చిరాకుగా ఉంటుంది. రెయిన్ జాకెట్ అయితే వేసాను, వెళ్తుంటే గట్టిగానే పడుతుంది. సో గైస్ దట్స్ ఇట్. మళ్ళీ వర్షం తగ్గినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నాకు తెలిసి సాయంత్రం వరకు తగ్గదేమో. నిన్న కూడా ఆల్మోస్ట్ విజయవాడ తర్వాత ఈ టైంకి స్టార్ట్ అయింది, సమ్ టైమ్ అరౌండ్ 4 or something. ఇక్కడ ఆపలేను. ఈ రిపేర్ హైవే వర్క్స్ దాటిన తర్వాత ఆపి కెమెరా పీకో దిగేస్తా. ఐ రిమూవ్ ద కెమెరా, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై ఎక్విప్మెంట్. స్కై కొంచెం బాగానే క్లియర్ అయింది, నాట్ బ్యాడ్. సూర్యుడు అయితే ఫస్ట్ టైం కనబడుతున్నాడు. ఇవాళ నిన్నైతే నేను సూర్యాస్తమం చూడలే. వై? బికాజ్ మొత్తం మబ్బుతో నిండిపోయి ఉన్నది. దిస్ ఈజ్ మన తెలంగాణ బోర్డర్. ఇది నాకు తెలిసి హైవే ఎండ్ కూడా వచ్చేసింది. దిస్ కుడ్ బి ద ఎండ్ ఆఫ్ దిస్ హైవే, 4-lane road. ఎస్, నాగ్పూర్ 433, పూణే 499, నాసిక్ 518, ముంబై 650. Yes, end of that 4-lane road. Maharashtra border entry. ఇక్కడ నుంచి సాదా సీదా రోడ్డు వచ్చాను. border checkpost. Welcome to Maharashtra once again. ఇక్కడ నుంచి బండి స్లో మూమెంటే ఉంటుంది. హైవే అంత బ్రాడ్ హైవే అక్కడ దాకా వేసి ఇక్కడ ఆపేయడం ఏంటో అర్థం కావట్లేదు. ఏదేమన్నా వచ్చిన రోడ్డే మళ్ళీ వెళ్ళామంటే కొంచెం చిరాగ్గానే ఉంటుంది. కొంచెం బోరింగ్ జర్నీ.
గైస్ మీరు ఎవరైనా నా ట్రావెల్ని ఎప్పుడైనా ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. నేను కోర్స్ టైర్డ్ అయిపోయాను అనుకోండి, 10 o'clockకి అక్కడ ఆ హైదరాబాద్ ఆ ఎండ్లో రూమ్ తీసుకునే కన్నా అవుటర్ రింగ్ రోడ్ సంగారెడ్డి వైపు రూమ్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మార్నింగ్ నేను ఆ ట్రాఫిక్ అంతటిని బీట్ చేసుకుని వచ్చేసరికి నాకు 12 అయిపోయింది 10కి స్టార్ట్ అయితే. అదే 10 o'clock ఇక్కడ కానీ స్టార్ట్ అయ్యి ఉంటే ఈజీగా నేను 8 o'clock 8 లోపే వెళ్ళిపోదును అజంతా కేవ్స్. మహారాష్ట్ర బోర్డర్ దాటి కొంచెం దూరం వచ్చాను. ఇంకా ఇక్కడ నుంచి 390 km అంట. ఊహించుకుంటాను అదోలాగా ఉంది. ఆ స్కై అయితే చూడండి క్లియర్గానే ఉంది. వర్షం అయితే ఇక్కడ లేనట్లుంది. సూర్యుడు కూడా అక్కడ ఉన్నాడు. ఔరంగాబాద్ అయితే ఇక్కడ నుంచి 300. ఔరంగాబాద్ అయితే 300. కాకపోతే ఔరంగాబాద్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే ఔరంగాబాద్ వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు ఔరంగాబాద్ వెళ్ళిపోయినా అక్కడి నుంచి అజంతా కేవ్స్ అదొక 100 km వెళ్ళినా అక్కడ వెళ్ళి అక్కడి నుంచి 100 kilometers రైడ్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇంకోలా చేస్తే ఔరంగాబాద్లో 2 days రూమ్ తీసుకొని రేపు ఈరోజు ఉండిపోయి రేపు అజంతా వెళ్ళి మళ్ళీ వచ్చి ఎల్లోరా చూసుకొని నైట్ ఎల్లోరాలో ఉండిపోతే రేపు కూడా ఔరంగాబాద్లో ఉండిపోతే థింక్ ఒకసారి ఆలోచిస్తాం అది ఎలా ఉంటుంది. సో గైస్ మ్యాప్ అయితే చూశాను. మ్యాప్లో ఆధారంగా ఔరంగాబాద్లో స్టే చేద్దాము అని అనుకుంటే రేపు మార్నింగ్ అజంతా వెళ్ళి రావడానికి 200 km అవుతుంది. సో ఓవరాల్గా దానివల్ల ఏంటంటే ఓవరాల్గా నా ఈ ట్రిప్లోని ఈ కమింగ్ 3-4-5 days ట్రిప్లోని ఒక 150 kilometers ఎక్స్ట్రా తిరిగినట్లు అవుతుంది. సో నేను అదైతే చేయదలుచుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను స్ట్రైట్గా నా ఫస్ట్ డెస్టినేషన్ అయిన అజంతా కేవ్స్కే వెళ్ళిపోతున్నాను. అజంతా కేవ్స్ అయితే ఇక్కడ నుంచి 400 km కాబట్టి అప్రాక్సిమేట్గా 8 hours పట్టొచ్చేమో. అంటే ఇప్పుడు చూసారు కదా రోడ్డు సింగిల్ లేన్ 2 lane రోడ్డు. 2 lane రోడ్లో మనం గట్టిగా 90లు 100 కొట్టాలంటే అవ్వదు. నిదానంగా వెళ్ళాల్సి ఉంటుంది. మ్యాక్స్ స్పీడ్ ఒక 70 వెళ్తుందేమో. సో అందువల్ల 8 hours ఈజీగా పడుతుంది. 8 hours అంటే నేను అక్కడికి ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 4 అయింది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి 12 అవుతుంది. బట్ 12 అని అంటే నేను ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్ గెటింగ్ టైర్డ్. ఎందుకంటే రేపటి నుంచి ఇంకన్నీ నేను ఇదంతా రైడే. ఇప్పుడు దాకా వాళ్ళతో కంప్లీట్ చేయబోతున్న 1200 kilometers ఓన్లీ రైడే. మధ్యలో చూడడానికి ఎటువంటి ప్లేస్ లేదు. అఫ్కోర్స్ తెలంగాణలో నేను ఇంకా చాలా ప్లేసెస్ విజిట్ చేయలేదు. అది అట్ ది ఎండ్ దగ్గరలోనే ఉన్నా కాబట్టి అది ఎప్పుడైనా నేను చూసుకుంటాను. దట్ ఆంధ్ర తెలంగాణ అనేవి ఎన్నోసార్లు తిరిగాను చూశాను. సో అక్కడ అంత ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ విజిటింగ్ డెస్టినేషన్ అయితే అదే కాబట్టి అజంతా కేవ్స్కి వైపు వెళ్ళిపోతాను. బట్ అజంతా కేవ్స్ 8 hours కాబట్టి 12లో కాదు, నేను సుమారుగా దానికంటే ముందు జల్నా అని ఉన్నది, దానికి కూడా 6 hours పడుతుంది. 6 hours అంటే 10 అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు విజిట్ దట్ ఆ ప్లేస్ కూడా కాకుండా నాందేడ్కి జల్నాకి మధ్యలో ఏమన్నా పెద్ద టౌన్ లాగా ఏమైనా ఉంటే అక్కడ రూమ్ తీసుకుందామని చూస్తున్నా. సమ్ టైమ్ అరౌండ్ 4 అంటే ఇంకో 2-3 hours డ్రైవ్ చేసి ఇంకా నేను ఈ రోజుకి రైడింగ్ ఆపేస్తాను. 2-3 hours అంటే హార్డ్లీ ఇంకొక మేబీ ఒక 200 kmతో నేను ఆపేయాల్సి ఉంటుంది. రేపు మళ్ళీ ఇంకొక 150 km రైడ్ ఉంటుంది. వన్స్ అగైన్ మహారాష్ట్ర కొండలకి స్వాగతం. చూడండి కొండ పైన ఉన్నాం, ప్లేన్గా ఉన్నాను. మహాబలేశ్వర్లో చూసారు కదా కొండలు ఉంటాయి కానీ సూది కొండలు ఉండవు. అది ఏంటంటే సహ్యాద్రి మౌంటైన్ రేంజ్లోని ఆ రాయగఢ్ రత్నగఢ్ అవి ఏంటంటే సూది కొండలు ఉంటాయి. కానీ మ్యాక్సిమం అన్నీ ఏంటంటే కొండలు ఉంటాయి, పైన ప్లేన్గా ఉంటుంది. ప్రస్తుతం అయితే నేను కొండపైన ఉన్నాను చూడండి ఆ పాయింట్లో.
ఆ పాయింట్ చూస్తే మీకు అర్థమవుతుంది కొండపైన ఉన్నారా లేదా అని. ఈ లారీవాడు దుల్ల కొట్టుకు వెళ్ళిపోతున్నాడు గట్టిగా, ఏమి గతుకు అని ఏం చూడట్లేదు, పాట కొట్టుకు వెళ్ళిపోతున్నాడు. రోడ్డు అయితేనమ్మా అష్ట దరిద్రంగా ఉందమ్మా. నాందేడ్ సిటీ అంతా అవతల వైపు ఉండిపోయింది మన లెఫ్ట్కి. నాందేడ్ చుట్టూ అలా ఒక చిన్న సెమీ సర్కిల్. అండ్ ఐ థింక్ ఇది ఇంకా అకోలా కాదు, అకోలా ఊరు దగ్గర ఈ హైవే కనెక్టింగ్కి కన్స్ట్రక్షన్ అవుతుంది. అదేంటంటే నాగ్పూర్ టు పూణే వెళ్ళే హైవే అది. ఇంకా అది ఎంతో దూరంలో లేదు. అది మేము ఈ రూట్లో నుంచి వచ్చాను, ఈ రూట్లోకి వెళ్తున్నా స్ట్రైట్ రోడ్. ఐ మీన్ ఆల్మోస్ట్ ఆ రెండు ఒక దగ్గరికి వెళ్తాయండి. ఫ్రంట్ టైర్లోని ప్రెషర్ బాగా ఎక్కువైనట్లు ఉన్నది. బికాజ్ హైవేలో బాగానే ఉంది కానీ చిన్న గతకల్ రోడ్కి వచ్చేసరికి చాలా హార్డ్గా గుర్తుకుంటుంది. మహారాష్ట్రలో చూడండి, మహారాష్ట్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి పొలాలు, అరటి తోటలు చాలా 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 ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంచెం చిన్న బ్రేక్ కోసం ఆగానే, ఇక్కడ ఏం లేదు, మామూలుగా చిన్న రెస్ట్ తీసుకున్నాను, ఆగాను. గాలి కూడా లైట్గా తీయాలి. హైవే అయితే గైస్ అల్టిమేట్గా ఉంది విత్ లో ట్రాఫిక్ తక్కువ ఉన్నది. హైవే కూడా చాలా పెద్దగా ఉన్నది. మేబీ నాకు తెలిసి ఇంకొక 6 కిలోమీటర్సే ఉంటుంది అనుకుంటా. తర్వాత నాకు ఒక చిన్న రైట్ డైవర్షన్. హింగోలి అయితే ఇంకా 50 km ఉన్నది. ఏదైతే నేను రూమ్ తీసుకుందాం అనుకుంటున్నానో అది ఇంకా 50 km దరిదాపులో ఉన్నది. కానీ ఇండియాలోని హైవేస్ అయితే మాత్రం బీభత్స్ టాప్ క్లాస్లో డెవలప్ అయ్యాము. దీనికి తోడు జనాలు కూడా కొంచెం డ్రైవింగ్ బాగా ఆటోమేటిక్గా కాకుండా ఎవరి లేన్లో వాడు వెళ్తే ఇంకా సూపర్. అది ఇప్పుడు దాకా లేదు అనుకున్నా, చినుకులు స్టార్ట్ అయిపోయాయి. చినుకు ఐ థింక్ ఇప్పుడు ఇమీడియట్గా నేను జాకెట్ వేసుకోవాలి. స్టార్ట్ అయిపోయింది, గట్టిగానే స్టార్ట్ అయింది వర్షం. ఓకే గాయ్స్, మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత కలుద్దాం. ఫైనల్లీ ఫ్రమ్ వసీం అనే ఊరు దాకా నేను వర్షం పడుతుందని కెమెరా ఆపేసిన దగ్గర నుంచి ఐ థింక్ 70 km వచ్చినట్టున్నాను. అండ్ రూమ్ పరిస్థితి అయితే ఇది. రూమ్ అయితే చాలా బాగుంది, బట్ నాట్ నెసరీ ఫర్ మీ. 1600. ఆ పక్కనే ఇంకొకటి 1900కి ఉన్నది, ఇంక్లూడింగ్ రెస్టారెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ పరిస్థితి ఇది 1600కి తీసుకున్నాం. ఇక్కడ నుంచి అజంతా కేవ్స్ ఇట్స్ 180 km ఉన్నది. సో ఎలాగో 8 అయింది టైము, అందుకని చెప్పి తీసేసుకున్నాను. ఒకసారి రూమ్ పరిస్థితి చూద్దాం. రూమ్ పరిస్థితి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 1600కి చాలా వర్త్, బట్ ఇట్స్ నాట్ ఇన్ మై బడ్జెట్. ఇట్స్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. కూలర్ ఇచ్చాడు, రిఫ్రిజిరేటర్, మంచి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. లుక్ ఎట్ దిస్ soap, sewing kit, shaving kit, dental kit, comb. ఇదైతే ఎక్సలెంట్ అబ్బా, నాకు బాగా నచ్చింది. సో బాత్రూమ్ కూడా చూద్దాం. ఇది దెబ్బ, కింద క్లీనింగ్ అంతా సరిగా లేదు, కొంచెం రుచిగా ఉంది. నాట్ దాట్ బ్యాడ్, కొంచెం అంత బాలే. ఈ రూమ్తో కంపేర్ చేసుకుంటే బాత్రూమ్ అంత బాలే. సో దట్స్ ఆల్ ఫ్రమ్ వసీం. అండ్
వచ్చేసాను, రూమ్ తీసుకున్నాను. అండ్ రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తా. ఎర్లీగా లేచి లెట్స్ హెడ్ టువర్డ్స్ ఏమంటారు దాన్ని, అజంతా. ఇట్స్ అప్రాక్స్ అంటే 180 దగ్గర ఉన్న 200 అనుకుందా, ఒక 400 km ఉంటుంది. వన్స్ అగైన్ ఐ మే నాట్ ఎండ్ దిస్ వ్లాగ్, ఇంకా కంటిన్యూస్ ఉన్నది. రేపు మార్నింగ్ కూడా దీన్ని అలా కంటిన్యూ చేస్తాను. సో ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. అండ్ కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ విజిట్ మై ఛానల్ సింగమ్ వీల్స్, SINGAMWHEELZ, లాస్ట్లో Z. విజిట్ చేయండి. అండ్ డెఫినెట్లీ యూ విల్ లైక్ దిస్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో చాలా సుమారుగా 10-11 స్టేట్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ రిమైనింగ్ స్టేట్స్ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఇది నా సీజన్ 9. 8 సీజన్స్ అయ్యాయి ఇప్పటిదాకా. సో ప్లీజ్ గో వాచ్ ద ప్రీవియస్ వీడియోస్. అండ్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఎండ్స్ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ ఫ్రమ్ వసీం.